మారుతున్న రాజకీయ సమీకరణాలు బేరేజీ వేసుకుంటే ఆ పార్లమెంట్ స్థానంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. వైసీపీ సీనియర్ నేత జనసేనలో చేరడంతో అక్కడ జనసేన లంగర్ వేయనుందా? దివిసీమలో ఇప్పటికీ కాపులదే హవా. ఈసారైనా కాపు కాస్తారా? కూటమిలో భాగంగా ఆ ఎంపీ స్థానం జనసేనకు కేటాయించనున్నారా? ఇంతకీ ఎవరా నేత, ఏంటా నియోజకవర్గం? ఈ స్టోరీ చూడండి. కృష్ణా జిల్లా రాజధాని బందరు వాడుకలో మచిలీపట్నంగా చలామణి అవుతోంది. స్వతంత్ర పోరాట కాలం నుంచి బందరుకు ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. ఎందరో మహామహులను పార్లమెంటుకు పంపిన ఘనత బందరుకు ఉంది. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న బందరు నుంచి వివిధ పార్టీల తరపున హేమాహేమీలైన నేతలు గెలుపొందారు. మండలి వెంకట కృష్ణారావు, మండలి వెంకటస్వామి నాయుడు, మేడూరి నాగేశ్వరరావు, మాగంటి అంకినీడు, కావూరి సాంబశివరావు, కైకాల సత్యనారాయణ, అంబటి బ్రాహ్మణయ్య, కొలుసు రెడ్డయ్య, వల్లభనేని బాలశౌరి లాంటి నాయకులు విజయం సాధించారు. ఇప్పటివరకు 12 మంది ఎంపీలుగా గెలిస్తే వారిలో 7 కాపు సామాజిక వర్గానికి చెందినవారు కావడం విశేషం. నియోజకవర్గంలో కాపుల ప్రభావం ప్రబలంగా ఉందనడానికి ఇదే నిదర్శనం. బందరు ప్రస్తుత ఎంపీగా వల్లభనేని బాలశౌరి కొనసాగుతున్నారు. 2019లో వైసీపీ నుంచి విజయం సాధించిన బాలశౌరి వైఎస్ కుటుంబానికి చాలా దగ్గరగా మెలిగిన నేత. గుంటూరు జిల్లాకి చెందిన బాలశౌరి 2004లో రాజకీయ అరంగేట్రం చేసి తెనాలి పార్లమెంట్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి విజయం సాధించారు. అప్పట్లో కృష్ణా జిల్లాలోని అవినిగడ్డ, నిడుమోలు నియోజకవర్గాలు తెనాలి పార్లమెంట్ పరిధిలోనే ఉండేవి. 2009లో నియోజకవర్గాల పునర్విభజనతో తెనాలి పార్లమెంట్ స్థానం రద్దయింది. దీంతో 2009 ఎన్నికల్లో బాలశౌరి గుంటూరు జిల్లాలోని నరసరావుపేట పార్లమెంట్ నుంచి మరలా కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి కేవలం 1607 ఓట్ల తేడాతో ఓటమి చెందారు. నాడు ప్రజారాజ్యం పార్టీ ప్రభావాన్ని తట్టుకుని కేవలం అతి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోవడం విశేషం. రాష్ట్ర విభజన నేపథ్యంలో బాలశౌరి వైసీపీలో చేరారు. 2014లో వైసీపీ తరపున గుంటూరు లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. ఆ ఎన్నికల్లో 60,000 ఓట్ల తేడాతోనే ఓడిపోవడం గమనించదగ్గ విషయం. ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాలో బలమైన క్యాడర్ను కలిగి ఉన్న నేత బాలశౌరి 2019లో వైసీపీ తరపున బందరు నుంచి పోటీ చేసి విజయం సాధించారు. జనసేన ప్రభావాన్ని తట్టుకుని బాలశౌరి విజయం సాధించడం గొప్ప విజయంగా చెప్పవచ్చు. తాజాగా మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో బాలశౌరి జనసేన పార్టీలో చేరారు. తిరిగి బందరు నుంచే పోటీ చేయనున్నారని తెలుస్తోంది. కూటమి పొత్తులో భాగంగా బందరు స్థానం జనసేనకు కేటాయించే అవకాశం ఉందని పరిశీలకులు చెబుతున్నారు. జనసేన తరపున బాలశౌరి పోటీ చేస్తే విజయం నల్లేరు మీద నడకేనని తెలుస్తోంది. బందరు పార్లమెంట్ స్థానంలో కాపు సామాజిక వర్గం ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అదీకాక బాలశౌరికి అన్ని వర్గాల్లో అనుచరులు ఉండటం, గత 5 ఏళ్లలో బందరు నియోజకవర్గం అభివృద్ధికి ఎనలేని కృషి చేయడం లాంటి అంశాలు కలిసి వచ్చే అవకాశాలుగా కనిపెడుతున్నాయి. బాలశౌరి లాంటి బలమైన నేత పార్టీలో చేరడంతో జనసేన కార్యకర్తల్లో ఉత్సాహం ఉరకలు వేస్తోందని ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. బాలశౌరి విజయం చూడాలంటే ఎన్నికల వరకు ఆగాల్సిందే.